దివ్యాంగులు ఎలిజిబుల్ కాదా సార్? అలా ఏమన్నా ఎలిజిబుల్ కాకపోతే ఏంటంటే దివ్యాంగులు కూడా పూర్తి అంధత్వం ఉందనుకోండి, మరి పరిపాలనలో కొన్ని పదవుల్లో చేయరు, కొన్ని పదవుల్లో చేయొచ్చు. కేవలం కాగితాలు చూసి కంప్యూటర్తో పనిచేసే పదవులు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి అనుకోండి, మీరు ఫీల్డ్ లెవెల్లో తిరగలేకపోతే, ఎదుటి మనిషిని చూడలేకపోతే, మీరు ఇన్స్పెక్షన్ చేయలేకపోతే ఫీల్డ్లో చాలా కష్టమవుతుంది. అయినా కూడా ఈ మధ్య నాకు గుర్తున్నంతవరకు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఒక పూర్తి అంధత్వం ఉన్నవారు కూడా ఒకరిద్దరు చేరినట్టు గుర్తుంది నాకు. ప్రస్తుతం పరిస్థితి తెలియదు. మరి వాడు ఎలాగా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి మనకు ఒకటే రూల్, మీరు పనికి అంతరాయం లేకుండా అంటే మిమ్మల్ని పెట్టుకున్నది ప్రజలకి సరైన సేవలు అందించడం కోసం. ఆ పనికి అంతరాయం లేకపోతే ఎవరైనా అర్హులు. ఈ రోజుల్లో గొప్ప కంప్యూటర్ ఇంజనీర్లుగా పూర్తి అంధత్వం ఉన్నవాడు ఉన్నారు. అంచేత పూర్వకాలం కాదు కదా. కాకపోతే ఖచ్చితంగా మీ గురించి కాదు ఇది, నేను మళ్ళీ చెప్పేది మీ గురించి కాదు, ఇది ప్రజల గురించి. మీ వల్ల ప్రజలకు ఏ రకమైన లోపం లేకుండా అందవలసిన సేవలు అందేటైతే వాళ్ళు ఖచ్చితంగా అర్హులే. అది ప్రభుత్వాలు లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో యూపీఎస్సీ కొన్ని రూల్స్ పెడుతుంది, నిబంధనలు పెడుతుంది, ఇవి కండిషన్స్. దానికి లోబడి అందరూ అర్హులే. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీలో ఇంక్లూజివ్నెస్ అనేది మనం ఆలోచించినట్టయితే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మరొక వైపు దివ్యాంగులు ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషను, వివక్ష అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్కి వాళ్ళు అర్హులా కాదా అనుకున్నప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఇంకా మేము డౌన్ అయిపోతున్నాము, సుప్రీంకోర్టు రూల్ ఉన్నప్పటికీ ఇలాంటి చర్చ అనేది రావడం అసలు జరగాల్సినటువంటి చర్చ. అందుకనే ఇప్పుడు చర్చకి కొన్ని నిబంధనలు పెట్టారు, నిబంధనల ప్రకారం ఎవరైనా అర్హులే. అందుకని మనం చూడవలసింది వీళ్ళ వల్ల సమాజానికి ఏం జరుగుతుందని తప్ప కొంతమంది అర్హులు కొంతమంది అర్హులు అని చెప్పి మన అవసరంగా దాని మీద వేరే చూపెట్టాల్సిన అవసరం లేదు. ఆ చర్చ నిరర్థకమైనది. ఆ చర్చ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదేదో ప్రివిలేజ్ లాగా. ప్రివిలేజ్ ఏ మేరకు ప్రజలకి సేవ చేసే అవకాశం దొరకటం ప్రివిలేజ్ తప్ప పెత్తనం చేసే ప్రివిలేజ్ కాదు. రెండుకి తేడా ఉంది. ఆ హోదా అనేది ప్రివిలేజ్ కాదు. హోదా ప్రివిలేజ్ కాదు. ప్రభుత్వాధికారి హోదాలో ఉన్నాను అనుకున్నట్టయితే అతడు ప్రజలకి మేలు చేయలేడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామంది మాట్లాడే భాష ఉన్నతాధికారులు అక్కర్లా, మధ్యస్థాయిలో అధికారులు కూడా మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొంచెం తగ్గి ఉంటుంది ఈ మధ్యకాలంలో, ప్రజాస్వామ్యం ఎంతో కొంత వెళ్ళి అనుకుంటుంది కాబట్టి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అంటాడు. ఊతపదం అది. దాదాపు ప్రభుత్వంలో ఉద్యోగుల అధికారులకి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా సందర్భం వస్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఏమి దేవుడు అనుకున్నా అంటే ఈ ప్రజలు అన్న గౌరవం లేదు. ప్రజాస్వామ్య స్పృహ మనకి ఇంకా రాలా. ఒకసారి నేను నా సంస్థకి, ఒక ప్రజల సంస్థది, సహకార సంస్థ, ఎన్నికల తరపున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నాతో, జయప్రకాష్ ఇదేం మాట్లాడుతున్నారు మీరు, అధికారులంతా ఎన్నికలు వద్దు, మా అధికారం పెట్టమంటారు, నేను అధికారులంతా మీ చేతుల్లో పెట్టాను కదా, మీకు ఎన్నికలు ఎందుకు, ఎన్నికైన కూడా మేము ఎందుకు చూసుకుంటున్నాడు కదా అన్నాను. ఏమండి నేను మీ ఆర్డర్లు ఎందుకు ఫాలో అవుతున్నాను, మీ ఆదేశాలు ఎందుకు నేను పాటిస్తున్నాను అన్నాను. ఎందుకు అన్నారు. మీకు గొప్ప తెలివితేటలు ఉన్నాయని కాదు, మీకు గొప్ప ముందు చూపు ఉందని కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ప్రజల మద్దతు ఉన్నది. ఆ ప్రజల మద్దతు వల్ల వచ్చినటువంటి లెజిటిమసీ ఉన్నది. నాకు లేదు అది. నేను ఎంత గొప్పవాడిని నేను మనసులో అనుకుంటున్నా కూడా అది నా అహంకారం తప్ప ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరతారో ప్రతినిధిగా వాళ్ళదే అధికారం, అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి నేను మీ ఆదేశాలు శిరసావహించాలి. కరెక్టే అన్నారు. మరి ఎందుకని ఈ సంస్థకి అవకాశం ఇవ్వట్లేదు మీరు అన్నాను. నేను అరే బట్టతలక మోకారాలు ఇంకేసేవా అని చెప్పి ఎన్నికలు పెట్టాడు ఆయన. ఎన్నికలు పెట్టాడు. నేను ఎన్నికైనటువంటి పాలనా యంత్రాంగం కావాలని నేను కోరుకుని యాజమాన్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళు చెప్పిన మొత్తం ప్రతిగా రాజుల నుంచి రాజభత్యం పెట్టేసి గంగిరెద్దులా తలక ఊపేసి తప్పు చెప్తే చేయమని కాదు. ప్రజల ప్రతినిధులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి, ప్రజలకు నచ్చపట్టి నేర్చుకోవాలి. ధర్మాన్ని తప్పకుండా, ప్రజా సంక్షేమానికి దెబ్బ కొట్టకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఈ మూడు అవసరం. ధర్మాన్ని తప్పకూడదు, ప్రజా సంక్షేమాన్ని దెబ్బ కొట్టకూడదు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచకూడదు. ఈ మూర్తిని కలపాలి. అది తేలిక కాదు. ఆ చాతుర్యం ఉంటేనే, ఆ సంకల్పం ఉంటేనే, ఆ తపన ఉంటేనే దీనికి అర్హులు తప్ప ఏదో పరీక్షాశానం కూర్చుంటే అట్లాగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో ఆ రోజు అదృష్టం కొద్దీ నువ్వు కొంచెం మూడ్లో ఉన్నావు, ఎగ్జామిన్ ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు, భార్యతో పోట్లాడలేదు ఆయన, రాత్రి బాగా నిద్రపోయాడు, హుషారుగా ఉన్నాడు, మార్కులు వేసాడు, ఒక మార్కుతో సెలెక్ట్ అయినావు, గొప్ప అనుకుంటే ఎట్లాగా? ఒక పరీక్ష నీకు ఉన్నటువంటి నిదర్శనం అన్నట్టయితే గొప్ప అనుకుంటే ఎట్లాగా? వెంకటరావు గారు ఏ పరీక్షలు పాస్ కాలేదు. అంచేత చాలా నమ్రత కావాలి, ఆత్మగౌరవంతో కూడిన నమ్రత కావాలి, హుందాతనంతో కూడిన నమ్రత కావాలి, ప్రజల పట్ల నిజమైనటువంటి అనురక్తి కావాలి. అది లేకుండా
నేను దీనిలో ఉన్నాను. కొంతమంది అధికారుల భాష చాలా బాధ అనిపిస్తుంది. నేను దీనిలో ఉన్నాను, నువ్వు రాగలవా, ఈ ఐఏఎస్లో రాగలవా, ఏమిటది, అది గొప్పలాగా. సవాళ్ళు కూడా విసురుకుంటున్నారు కదా, రిజైన్ చేసి వచ్చేసేయండి మనం రాస్తాం మళ్ళీ. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ మధ్య తగాదాలు, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ. అరే ఏదో పరీక్షలో ఒక మార్క్ కట్టి ఒక మార్క్ కట్టి వస్తే అది ఈ సర్వీస్ ఆ సర్వీస్ అంతే. ఐపీఎస్లో అద్భుతమైన వాళ్ళని చూశాను నేను, ఐఏఎస్లో పనికిమాలిన వాళ్ళని చూశాను. లేకపోతే డైరెక్టర్ టు ప్రమోటీలంతా పనికిరారని చెప్పి అంటున్న వాళ్ళు. నాకు మొట్టమొదటి నేను నేర్చుకున్నది అది. అంతకంటే మూర్ఖపు ఆలోచన లేదు. నా దగ్గర డిప్యూటీ తహసీల్దార్ గారిని పనిచేసేవాడు, నేను సబ్ కలెక్టర్గా ఉండగా. డిప్యూటీ తహసీల్దార్ చాలా కింది స్థాయి కింద లెక్క. ఎంత అద్భుతమైన పని చేసేవాడు. రాత్రి మొగళ్ళు ప్రజల సేవలు నిమగ్నమైంది వాడు. నా దగ్గర గుమస్తాలు పనిచేశారు, అద్భుతమైన పరిజ్ఞానం ఉండేది వాళ్ళ దగ్గర. డిప్యూటీ కలెక్టర్లు మన రాష్ట్రంలో మిగతా పదవులు ఎట్లా ఉన్నా కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసేవాళ్ళు. డిప్యూటీ కలెక్టర్లను చూసిన చాలామంది ఐఏఎస్ అధికారుల కంటే సమర్థులు. ఎందుకంటే కనీసం వాళ్ళకి మళ్ళీ ఐఏఎస్లో చేరాలని చెప్పని తపనతో బాగా పనిచేసిన పట్టుదల ఉండేది. వీళ్ళకేమో ఐఏఎస్లో వచ్చిన వాళ్ళకి మేము ఐఏఎస్లో చేరాం కదా, రాజులం అయిపోయినాం, ఇంకా పని చేయక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదని ఉండేది. కాబట్టి మనం కులాన్ని బట్టి మనిషిని అలా అంచనా వేయకూడదు. సర్వీస్ని బట్టి కానీ, లేకపోతే డైరెక్ట్ టు ప్రమోటియా, ఐఏఎస్ ఐపీఎస్, ఇన్సైడర్ అవుట్ సైడర్, ఇవన్నీ కూడా చాలా మూర్ఖపు ఆలోచనలు. వ్యక్తిని వ్యక్తిగా అంచనా వేయాలి. అంచనా వేసి సమర్థుల్ని ప్రోత్సహించాలి. ప్రజాసేవ తత్పరత ఉంటే గౌరవించాలి. మరి నిజాయితీ ఉంటే నమస్కరించాలి. మన చేట్ల మావాడ పరాయవాడ, ఈ పార్టీ అయితే వీడు అనుకూలం, ఆ పార్టీ అయితే వాడు అనుకూలం, రాజును మించిన రాజభక్తి. ఈ పార్టీ రాగానే వాళ్ళందరినీ దూరంగా పెట్టేస్తారు, ఎంత సమర్థులైనా సరే. ఆ పార్టీ రాగానే వీళ్ళందరినీ దూరం పెట్టేస్తారు. ఇదేం పరిపాలన? దానిలో అధికారులు కూడా భాగస్వాములు అయిపోయినారు. నాయకుడికి తెలియకపోతే వీళ్ళే చెప్తున్నారు లంచం ఎట్లా మింగాలో, తప్పులు ఎట్లా చేయాలో, దుర్మార్గం ఎట్లా చేయాలో. కొన్ని సందర్భాలు రాజకీయం వాళ్ళు నేర్పుతున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవారు, రాజకీయం మీకు అనవసరం అండి, ప్రజలకు ఏది మంచిదో చెప్పండి, రాజకీయం మేము చూసుకుంటాం అని చెప్పాను. అలా ధైర్యం ఉన్న రాజకీయవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని అవసరంగా చేసుకుని వీళ్ళ ముందు సార్ పొలిటికల్గా కష్టం సార్ అంటాడు. అరే సమాజానికి మంచిదైతే చెప్పాయా నువ్వు, నీకెందుకు పొలిటికల్ కష్టం లాగా నష్టం? అది వాళ్ళు చూసుకుంటారు. అది నీ బాధ్యత సమాజానికి మంచిదా కాదా, దేశానికి మంచిదా కాదా, దట్స్ ఆల్. అది మర్చిపోయినామా సార్. ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇష్యూ తను చేసినటువంటి కామెంట్ తర్వాత మరొక బ్యూరోక్రాట్ బాలలత గారు కూడా ఇంటర్వ్యూ అయ్యారు. ఆ తర్వాత వికలాంగులకు సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నారు కదా, ఈ రెండు వర్షన్స్ మీరు చూసారా సార్? నేను రెండు చూడలేదు. సోషల్ మీడియా ఫాలో కాను, ఇలాంటివి పట్టించుకోను. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని నిబంధనలు ఆ పదవిని బట్టి మనం పెట్టాం. పోలీస్ యంత్రాంగంలో ఖచ్చితంగా ఒక స్థాయి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఐఏఎస్లో అంత స్థాయి కాదు, కొంచెం తక్కువ సరిపోతుంది. మరి కొన్ని సర్వీసుల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం లేని సర్వీసుల్లో పెద్ద అంగవైకల్యం పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి దానికి లోబడి మీ వల్ల ప్రజలకి ఏం జరుగుతుంది, ప్రజలకి అందే సేవలో ఏమన్నా లోపం ఉంటుందా అన్న ఒక్క ప్రశ్న ముఖ్యం. దానికి లోబడి ఎవరికైనా అర్హత ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్య మొదలైన చర్చ కంటిన్యూ అవుతోంది. కొంతమంది అఫెండ్ అవుతున్నారు, కొంతమంది డిఫెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంతసేపు చర్చించే ప్రయత్నం ఏంటంటే, ఎవరు వచ్చారన్న దాని మీద కాకుండా ఏం చేస్తారన్న మీద దృష్టి పెట్టండి. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఒక పదవిగా ఇప్పుడు మనకి ప్రభుత్వంలో పాలిటిక్స్లో అంతే. వాడు గెలుస్తాడు, ఎవడు గెలుస్తాడు, నాకేం కావాలయ్యా? వాడి వల్ల సమాజానికి ఏం జరుగుతుంది? నా పన్నుల డబ్బులతో నేను ఇచ్చిన అధికారంతో ఈ రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతతో చట్టాలు చేస్తున్నావు, నా కోసం చేస్తున్నావా, నా కోసం అమలు చేస్తున్నావా లేదా, అది ముఖ్యం తప్ప ఎవడు కూర్చుంటే ఏం కావాలి అక్కడ? ఒక విజ్ఞత గల సమాజంలో పదవి ముళ్ళ కిరీటం, ఒక మూర్ఖపు సమాజంలో పదవి చాలా గొప్పది. ప్రపంచంలో ఏ తత్వవేత్త అయినా కూడా రాజు కావాలి, రాజరికం గొప్పది అనుకున్నాడా? తత్వవేత్తలు రాజులు అయ్యారు కొన్ని సందర్భాల్లో, కానీ తత్వవేత్త అయినాడు కూడా దాన్ని గొప్పగా భావించరు. ఒక అబ్రహాం లింకన్ దాన్ని గొప్పగా అయినాడు భావించరా? ఒక మహాత్మా గాంధీ రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలని కోరుకోవాలి. ఆయన కోరుకుంటే ఆయన కాకుండా చేసే శక్తి భారతదేశంలో ఎవరికైనా ఉందా? కాబట్టి పదవిని చుట్టూ ఆలోచించేది మూర్ఖుల ఆలోచన. పదవిని ఒక మార్గంగా భావించి సమాజ హితం కోసం పనిచేసేది విజ్ఞుల ఆలోచన. నేను కోరేది సమాజాన్ని కూడా, సరే వాళ్ళు ఆ పదవుల కోసం పాకులాడేవాళ్ళు, అక్కడ కూర్చునే వాళ్ళు పదవుల గురించి మాట్లాడతారు. మనం పౌరులం, మనకి ఎవడుంటే మనకేం కావాలా? నీ వల్ల నాకేం జరిగింది? ఆ ప్రశ్న మనం వేసుకోకపోతే మంచి పౌరులు ఎట్లా అవుతాము? పన్ను డబ్బు కట్టేది మనం కదా, నిన్న పన్నులు వేస్తే మనం భరించాం కదా, పన్ను నెలలకు కడుతున్నాం కదా. ఇప్పుడు జూలై మాసం వచ్చిన అందరూ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కదా, గుండె పగులుతుంది కదా, నేను వేలు ట్యాక్స్లు కడుతున్నానని చెప్పని, దీనివల్ల ఫలితం రావట్లేదని చెప్పని మీరు చూడాల్సింది అది. ఈ పన్నుల డబ్బుతో నాకేమొస్తుంది ఒక సమాజంగా? చేయాల్సిన పని ఏం చేస్తున్నారు?
వాళ్ళు సమర్థంగా మనకు సేవలు అందిస్తున్నారు, ఎందుకంటే తక్కువ ఖరీదుతో ఇంతకంటే మంచి సేవలు అందించే అవకాశం ఉందా, ఎందుకు చేయటం లేదు, ఆ చర్చ పెట్టుకోవాలి. కానీ ఎవడైతే నీకేం కావాలా నాకేం కావాలా. అయితే దివ్యాంగుల చర్చతో పాటుగా వస్తోంది రిజర్వేషన్లకి సంబంధించి కూడా వస్తుంది సార్. రిజర్వేషన్లు అవసరమా అనే దాంతో పాటుగా ఆల్రెడీ రిజర్వేషన్లతో ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చిన వాళ్ళ పిల్లలకి కూడా మళ్ళీ అదే రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ఇంత డిస్కషన్ అనేది అంటే వస్తుంది. ఈ రెండుని సెపరేట్ చేద్దాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భారతీయ సమాజంలో ఇవాళున్న పరిస్థితుల్లో ఈ సమాజంలో సమైక్యతని కాపాడాలంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఈ మాట చాలా జాగ్రత్తగా చెప్తాను, ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్య అందక లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా నిరుపేదలకు ఈ దేశంలో మంచి ప్రమాణాల విద్య అందట్లా. పిల్లల తప్పు కాదు, ప్రభుత్వాల తప్పు. అలమటిస్తున్న కాలంలో కొంతకాలం పాటు రాయితీలు కొనసాగాలి. అంబేద్కర్ ఏమనుకున్నారంటే, ఈ ప్రభుత్వాలు కొంచెం ఒళ్ళు వంచి మనసు పెట్టి ఏం చేయాలో అది చేస్తాయి కాబట్టి ఎక్కువ కాలం అక్కర్లేదని 10 ఏళ్ళు అన్నారు. 10-15 అనుకున్నారు, 10 ఏళ్ళని పెట్టారు. మనం అసలు ఏం చేయాలో ప్రభుత్వం చేయట్లేదు ఇప్పటికి కూడా. మంచి ప్రమాణాల విద్య ఈ దేశంలో పేదల పిల్లలకి దాదాపు అందట్లేదు. 180 మందికి ఈ విద్య వల్ల సర్టిఫికేట్లు అందుతున్నాయి తప్ప ప్రపంచానికి పనికొచ్చే నైపుణ్యం రావట్లేదు, వాళ్ళు ఏ పాపం చేయకుండానే, వాళ్ళు ఏ తప్పు లేకుండానే. కాబట్టి వాళ్ళ మీద భారం వేయటం తప్పు. అందుకే రిజర్వేషన్ లేకపోతే సమాజం నిలవదు. ఇప్పుడు పరిష్కారం మంచి ప్రమాణాల విద్య అందించడం, స్కూల్ స్థాయిలో ముఖ్యంగా. ఆ పునాదులు గట్టిగా ఉంటే రిజర్వేషన్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు. రెండోది, నేను పేర్లు చెప్పను, బహుశా చెప్తాను కూడా, మేము చూద్దాము. అద్భుతమైన అధికారులను నేను చూసిన వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ దళిత అధికారులను చూశాను. నిజంగా నేను బాగా నేర్చుకున్నది నా జీవితంలో పరిపాలనలో మెళకువలు ఏమిటి, ఎగ్జిక్యూటివ్లో ఒక పని సాధించాలంటే ఎగ్జిక్యూటివ్లో ఏం చేయాలని చెప్పినది ఒక గొప్ప అధికారి కాకతాళీయంగా దళిత నేపథ్యం నుంచి వచ్చారని. కాబట్టి ఏదో కొన్ని కులాల్లో పడితే నువ్వు గొప్పగా చేయగలవు, కొన్ని కులాల్లో వస్తే రిజర్వేషన్లు వస్తే నువ్వు చేయలేవు, ఈ మూర్ఖత్వం నుంచి బయటపడదాం. అబ్సల్యూట్లీ అంట్రూ. దీనికి గొప్ప తెలివితేటలు అక్కర్లే. ఫస్ట్ ఆఫ్ తెలివితేటలు అందరికీ ఉన్నాయి. కాబట్టి మీరు మనిషిని ఈ కోణం నుంచి చూడగానే మీరు చాలా దెబ్బతింటున్నారు. ఇక మూడోది లార్జర్ ఇష్యూ, సివిల్ సర్వీసెస్ సంబంధం లేదు. ఒక కుటుంబం ఈ రిజర్వేషన్తో మంచి ఫలితం పొందాక, ఆర్థికంగా ఎదిగాక, పదవులు వచ్చాక, వాళ్ళ పిల్లలకి మంచి చదువు అవకాశం వచ్చాక, ఆ కులంలో నిజంగా పేదలకు అవకాశం ఇవ్వాలని వీడికి ఇవ్వాలనేది వేరే విషయం. అది రేషనలైజ్ చేయాలా. బీసీలకు ఎప్పటికే పెట్టారు, ఏది మనకి క్రీమీ లేయర్ అన్న పేరుతో. ఇప్పుడు మహారాష్ట్ర అధికారిని కూడా నేను చూసిన వార్తల ప్రకారం ఆవిడ దొంగ సర్టిఫికేట్ కొలంది ఉందని చెప్తున్నారు, అంతకు మించి క్రీమీ లేయర్ దొంగ సర్టిఫికేట్ అని చెప్తున్నారు. అందుకే చర్చ వచ్చింది అది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి. కొన్ని వర్గాలకు ఇచ్చారు, కొన్ని వర్గాలకు లేదు. కానీ ప్రిన్సిపల్, నేను నా పిల్లల్ని కాపాడుకోగలిగితే, వాళ్ళకి మంచి ప్రమాణాల విద్య అందించగలిగితే, నాకు మంచి హోదా ఉంటే, నాకు మంచి చదువు ఉంటే, నా పిల్లలకి అవసరం ఉండదు. చట్టం ఏం చేస్తుందో రాజకీయ ప్రక్రియను బట్టి ఉంటుంది. అది దీనికి సంబంధం లేదు, సివిల్ సర్వీసే కాదని చెప్పి. అంచేత మనం విషయాలను కలగాపులగం చేయకుండా మనం చూడవలసింది, మామూలుగా జీవితంలో మెరుగడం కోసం ఏం చేయాలనేది మీ తంటాలు నిలబడతారు. సమాజం చూసుకుంటుంది, మార్కెట్ చూసుకుంటుంది. మీరు మంచి డాక్టర్ కాదు, నేను నా ఇష్టం అయితే తనగా బలవంతంగా మీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మంచి లాయరో కాదో, లేకపోతే మంచి కాంట్రాక్టరో కాదో, లేకపోతే మంచి మరొక సేవ అందించే వాళ్ళు కాదో, మన ఇష్టం. ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోతాం, కులం బట్టి వెళ్ళాం. గవర్నమెంట్లో అట్లా కాదు కదా, మీది గుత్తాధిపత్యం. మీరు తప్ప ఇంకో నాకు వేరే గతి లేదు. మీరు సమర్థులు కాకపోతే, మీరు నిజాయితీలు లేకపోతే, మీలో సంకల్పం లేకపోతే నష్టం జరిగేది నాకు, మీరు బతికేది నా డబ్బులతో, ఇచ్చింది నా అధికారం. కాబట్టి ఈ రెంటిని వేరే చేయాలి మనం. ప్రభుత్వం వేరు, బయట వేరు, మార్కెట్లో వేరు. అంచేత ఇక్కడ మనం చూడవలసింది ఏ ప్రమాణాలతో పనిచేస్తున్నారని తప్ప ఈ కులం గెలం అంతా జాంతా. నేను ఎన్నో చెప్పాను కదా, మేము ఐఏఎస్లో ఉన్నప్పుడు కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, ఐఏఎస్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు కొంచెం కరకుగా ఉంటారు. వాస్తవం కాదు. నేను చూశాను సున్నితత్వం ఎంత ఉందన్నది ఐపీఎస్లో చూశాను, ఐఏఎస్లోనే ఉంది. కరకతనం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మనుషులను బట్టి. అలాగే డైరెక్ట్ రిక్రూట్స్ అంతా గొప్పవాళ్ళు, ప్రమోటర్స్ అంతా పనికిరాని వాళ్ళు, అంతగట్టి మూర్ఖత్వం లేదు. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకుని ప్రెజుడిసెస్, వాటిని మనం గట్టిగా నమ్మి, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కులం ఉందనుకోండి, కులం ఆ కులం వాడితో సంపర్కం అంటే ఇంకో కులం సంగతి అసలు మీకు మనసు తట్టదు. అలాగే మీ సర్వీస్తోనే మీరు ఉంటారు, మీరు ఒకరు కూడా చెప్పుకుంటారు వాడిని గురించి, వాడు మిమ్మల్ని గురించి చెప్పుకుంటాడు, ద్వేషం పెరుగుతూ ఉంటుంది, జనం చచ్చిపోతారు మధ్యలో. నా ఎస్పీకి నేను ఎవరు ఎస్పీగా ఉన్నా కూడా అన్నదమ్ముల్లాగా ఉండేవాడు. ఆ మాటకు వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మినిస్టర్ కానీ, ఇంకోవాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు ఉండేవి. నేను ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రులతో పోరాడాను.
కానీ ఒక విషయం మీద, ఒక అంశం మీద పోరాడడం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. తోటి అధికారులతో కొన్ని సందర్భాలు అభిప్రాయ భేదాలు ఉన్నా, కొన్ని సందర్భాల్లో మీ బాధ్యత కాబట్టి వాళ్ళని వారించి పనిచేయించాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతంగా ప్రేమ, ఆప్యాయత, సమానంగా చూడడం, హుందాగా చూడడం, అంతే తప్ప నువ్వు తక్కువ నేను ఎక్కువ ఏంటిది? ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ పదవపోతే ఎవరు లెక్కలేదు. ఎమ్మెల్యేగిరి కాగానే ఇలా కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. ఉన్నంతకాలం ఇంత అహంకారం ఎందుకు, ఇంత పొంగ ఎందుకు? అలాగే ఐఏఎస్లో ఉన్నంతకాలం ఏదో నడుస్తుంది. చాలామందికి మీరు ఎవరో తెలియదు మమ్మల్ని పట్టించుకోరు. ఐఏఎస్ అని చెప్పుకోవాలి మీరు, నేను ఫలానా అని చెప్పుకోవాల్సి వచ్చినట్టునే మీరు ఫెయిల్ అయిపోయినారు. సమాజంలో మీకు గుర్తింపు గౌరవం లేదు. కాబట్టి ఈ ప్రెజుడిస్ నుంచి బయటపడాలి. నేను పూర్తిగా దాన్ని తిరస్కరిస్తున్నాను. ఏమవుతుందంటే ఈ కులమనో మరొకటి అని చెప్పను, ఈ వీడు వస్తే ఈ కులాన్ని పట్టుకుని, ఆ కులం వస్తే వాడి కులాన్ని పట్టుకుని సమర్థులందరినీ దూరం చేసుకుని సమాజానికి అన్యాయం చేస్తున్నాం, నష్టం కలిగిస్తున్నాం. నేను ఊరికే చెప్పట్లే మాట, చాలా గుండెలోతుల్లో చెప్తాను. ఈ చెత్త వివాదాల్లో వెళ్లకుండా మనం సమాజంలో మన ప్రజలకి మంచి సేవలు అందించడానికి ఎక్కడ అవరోధాలు వస్తున్నాయి, ఎందుకు జరగట్లేదు? కొంతమంది గొప్పగా చేయగలుగుతున్నారు, అందరూ చేయలేకపోతున్నారు. చేయకపోతే ఏం చేయాలి? జవాబుదారితనం తీసుకోవాలి. సర్వీసుల్లో కూడా సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు కావాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. చాలామందికి పొట్టకొస్తే అక్షర ముక్కరాదు వాళ్ళు చేసే పనిలో. నేర్చుకున్నదంతా ఏదో కాలేజీలో నేర్చుకున్నారు తప్పితే ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందు కనీసం నేర్చుకుందామని ఇంగితం జ్ఞానం కూడా ఉండదు. ఫైల్ వస్తే చూస్తామని అహంకారం. పరిపాలన ఏంటో తెలియదు, ఆ రంగంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. మన దేశంలో పరిపాలన ఇవ్వాలి, గొప్ప దేశంగా వెళ్ళాలని చెప్పంటే యూ మస్ట్ బి ద బెస్ట్ ఇన్ ద ఫీల్డ్. మీకు ఆ పరిజ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా, ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం లేకుండా మీరేం చేస్తారు? పరిపాలన ఫైళ్ళలో సంతకాలు పెడితే పరిపాలన అవుతుందా? విజ్ఞత లేకుండా, ముందు చూపు లేకుండా. అలాంటి విషయాల్లో అందరూ రాజకీయంలో ఉన్నాడు గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల ముందు ప్రజలతో మమేకమయ్యి రోజువారీగా ప్రజల మాటలు గోడి విని, కొంతమంది అయితే ప్రపంచాన్ని కూడా చూసి అద్భుతంగా తెచ్చుకున్నారు. మనం అహంకారం మన వాళ్ళకి, రాజకీయంలో అంటే తక్కువ అని చెప్పని. అందుకని ఈ విభేదాలను పక్కన పెట్టాలి. మనందరికీ ఒక పాత్ర ఉన్నది, ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మనం సమగ్రంగా కలిసి పనిచేసి ఫలితాలు ఎలా సాధించాలి, ఈ దేశంలో ఫలితాలు సాధించాలి అనుకున్న ఫలితాలు. ప్రపంచంలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కడైనా చూడండి, 50 పెద్ద దేశాలను తీసుకుంటే ప్రతి రంగంలో భారతదేశం బాటమ్ 5లో ఉంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, జీవన ప్రమాణం, ఇంకా ఏ లెక్కనేవండి, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, ఏదైనా చూడండి. ప్రపంచంలో 50 పెద్ద దేశాల్లో బాటమ్ 5లో మనం ఉన్నాం. ఎందుకు ఉండాలి? మనందరం ఇంత గొప్పవాళ్ళం అయితే, ఇంత గొప్పగా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకుంటుంది? నేను కోపంతో చెప్పట్లేదు. మనకి దేశాన్ని అవమానపరచాలి. మన దేశం పట్ల నాకున్నంత గౌరవం చాలా కొద్ది మందికి ఉంటుంది, భవిష్యత్తు పట్ల నాకున్నంత నమ్మకం చాలా కొద్ది మందికి ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఏ ఛాలెంజ్, దేర్ ఈజ్ అన్ఫినిష్డ్ టాస్క్. దాని మీద దృష్టి పెడితే ఈ అహంకారం అంతా, ఈ పొరలన్నీ తొలగిపోతాయి. Yes, sir. Thank you so much, sir. Thank you.